అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే గనక వాళ్ళకి మతంలో కూడా వాళ్ళ యొక్క భావాజాలానికి అనుగుణంగా లేని ఎవరైనా కూడా వాళ్ళకి టార్గెట్ గానే ఉన్నారు అని చెప్పి మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మతము లేదంటే కులము ప్రాంతము కాదు, వాళ్ళు తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు. భారతదేశము భారత భూభాగము అనేదే వాళ్ళ కన్సిడరేషన్. భారతదేశాన్ని ఏ విధంగా అయినా సరే వాళ్ళు నామరూపాలు లేకుండా చెయ్యాలి అనేదే వాళ్ళ ఇంటెన్షన్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా. ఈవెన్ మన మీడియా కూడా ఇప్పుడు ముస్లిమ్స్ చాలా మంది అక్కడ హెల్ప్ చేశారు. ఈవెన్ నెల్లూరు విశాఖపట్నం వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు అక్కడ ముస్లిమ్సే హెల్ప్ చేశారు, ఆశ్రయం ఇచ్చారు, మా ప్రాణాలు కాపాడింది కూడా ముస్లిమ్సే, వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది కూడా ముస్లిమ్సే అని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక్కడ మన మీడియా మాత్రం అసలు వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటారు? ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అని అంటే కనుక ఇక్కడ మీడియాకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్. ఈ రోజు ముస్లిమ్స్ మనం చూసాము, ఎన్నో పేపర్స్ లో కూడా చూసాము, బుల్లెట్ గాయాలు తగిలిన వ్యక్తిని ఒక ముస్లిం అంటే హార్స్ నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెనక భుజాల మీద ఎత్తుకుని అక్కడ కాల్పులు జరుగుతున్నా కూడా పరిగెట్టుకుంటా కిందకి తీసుకుని వచ్చి ఆ ట్రీట్మెంట్ చేయడానికి ప్రధాన పాత్ర పోషించాడు. సో అటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఫోటోగ్రాఫర్లు చెట్టు ఎక్కి మొత్తం అంతా కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అన్నింటిని ఫోటోలు తీసి వీడియో తీశారు. సో అది ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థకి చాలా కీలకంగా మారింది. సో అక్కడ సపోర్ట్ చేసింది కూడా. ఇక్కడ ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక ఏదైతే కనుక పహల్గాం గ్రామం అని చెప్పని అంటున్నాము, ప్రాంతం అని చెప్పని అంటున్నాము, అక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ముస్లింసే. అంటే గుర్రం నడిపేటోళ్ళు కానీ, చాయ్ డబ్బా పెట్టేటోళ్ళు కానీ, పానీపూరి చేసేటోళ్ళు కానీ, ఫోటోలు తీసేటోళ్ళు కానీ, అంటే పర్యాటకులకి కావాల్సిన అవసరాలు తీర్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లింసే. నిజంగా ఒక మతమే అక్కడ ప్రధానమైన అంశం అని అనుకుంటే గనక వాళ్ళందరూ కూడా ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్ళతోటి కలిసి వీళ్ళందరినీ కూడా చంపేసేటువంటి పరిస్థితి ఉండేదిగా. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు కదా. సో అంటే కంప్లీట్ ఒక మతాన్ని మనం టార్గెట్ చేసి వీళ్ళ వలన ఇదంతా జరుగుతుంది అని అంటే గనక అది మూర్ఖత్వం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏమైతుంది అంటే అంటే ఇన్సిడెంట్ జరగగానే ఈ దాడి ఉగ్రదాడి అని డిసైడ్ చేసేసినాం, ఓకే, కానీ మతం పేరుతోని ఇంత జరుగుతుంది, అసలు విచారణ చేశారా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే పుల్వామా కావచ్చు, బాల్కోట్ కావచ్చు, ఏ దాడిలో అయినా ఫస్ట్ విచారణ జరపకుండానే డైరెక్ట్ గా మీరు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అటాక్ చేయడానికి అంటే ఇప్పుడు డైరెక్ట్ అక్కడ 2 కాశ్మీరీలు పాల్గొన్నారు ఉగ్రదాడిలో, సో వాళ్ళ ఇళ్లను కూల్చేశాము అని చెప్పేసి అన్నారు. విచారణ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమంటారు? అంటే మోడీ ప్రభుత్వం అసలు విచారణ చేయకుండానే ఇవన్నీ దాడులు చేపిస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా జనాలకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అని అంటే కనుక ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇల్లును కూల్చేయండి. ఎందుకు అనంటే కనుక మోడీ అనే వ్యక్తి మీద ఒక హిందుత్వ కార్డు అనేది వేస్తున్నారు కాబట్టి అది ఎవరైనా కూడా. సో ముస్లింస్ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ఇల్లు కూల్చేయండి, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు తప్ప ఎటువంటి విచారణ లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ కూల్చేసిన ఇల్లు ఏదైతే ఉందో అది ఇన్నోసెంట్ పీపుల్ది, ఇన్నోసెంట్ ముస్లిమ్స్ది. అక్కడ ఎటువంటి విచారణ లేకుండా కూల్చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నానంటే మాట్లాడే వ్యక్తుల్ని, ఈ కాల్పులకి పాల్పడిన వ్యక్తులు అడ్రస్లు, వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డులు, ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటాయో ఎన్ని పాస్పోర్ట్స్, ఒక జీపీఎస్ ట్రాకింగ్ పెట్టి వీళ్ళది ఇవ్వమని చెప్పండి. పోనీ అక్కడికి వెళ్ళి కలుస్తారు కదా, ఇబ్బంది లేదు కదా. సో మనం ఒక దగ్గర కూర్చుని టీవీల ముందు మాట్లాడే మాటలు వేరేగా ఉంటాయి. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో వెళ్ళేటప్పటికి 100 రకాల క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో అవన్నిటిని చూసిన తర్వాత మాత్రమే సరే లెట్ us assume అట్లానే అనుకుందాము, అక్కడ కూల్చింది మోడీ ప్రభుత్వమో లేదు అనంటే కనుక భారత సైనిక విభాగమో కాదు. ఆల్రెడీ ఈ యొక్క ఉగ్రదాడిలో పాల్పడిన వ్యక్తి కావాలని ఇన్ఫర్మేషన్ లీక్ చేసి భారత సైనికులు ఆ ఇంటికి వస్తారు, రాగానే మొత్తం అంతా పేలిపోవాలి అని చెప్పని అతనే ఒక బాంబు సెట్ చేసి ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు. సో దట్ ఏమవుతుంది, ఆ ఇంట్లోకి వెళ్తారు గన్స్ పట్టుకుని, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, సైనికులు చనిపోతారు. సేమ్ సినిమాలో చూపించిన విధంగానే. సో అటువంటి ప్లానే జరిగింది ఇక్కడ. అంటే మీ ఉద్దేశంలో ఒక సామాన్యుడు, కాశ్మీర్లో సామాన్యుడు కూడా బాంబులు తయారు చేసి సైన్యాన్ని చంపడానికి అక్కడ ఇళ్లలో అమరుస్తున్నారు. మరి అటువంటి కేసు అయినప్పుడు మరి అక్కడ అటువంటి కేసులో అటువంటి కార్యక్రమాలకు పాల్పడే అందరినీ కూడా చంపడం తప్పలేదుగా. మరి చిన్న లాజిక్ కదా ఇది. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. కానీ ఇంతటి డీప్ అనాలిసిస్ టెక్నికల్ గా వెళ్ళేటువంటి ఓపిక ప్రజలకి లేదు. ఖచ్చితంగా.
అండ్ సార్ ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక ఐదారు తీసుకుంది. అందులో ముఖ్యంగా ఇండస్ వాటర్ సింధు నది ఆపేస్తున్నామన్నారు. అండ్ ఇంకా ఈ సార్క్ అండ్ ఇతర వీసాల మీద వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి పాకిస్తానీలు అని చెప్పేసి అన్నారు. ఈవెన్ మన హైదరాబాద్ లోనే దాదాపు Yes. 2000కు పైగా మంది Yes. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అండ్ ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ చర్యలన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా? అంటే ఆ దేశాన్ని కట్టడి చేయడానికి. ఆ దేశానికి కట్టడి చేయాలి అని అంటే గనక ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు హైదరాబాద్ లోనే ఉగ్రవాదులకి ఇక్కడ తిష్ట వేశారు అని చెప్పాను. ఉమ్, అంటే హైదరాబాద్ లోనే ఎక్కడో పక్క దేశంలో ఉండాల్సినటువంటి తీవ్రవాదులు దేశాలు దాటి బోర్డర్ దగ్గర నుంచి ఒక 1700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ తలదాల్చుకుంటున్నారు అని అంటే గనక వైఫల్యం ఎక్కడుంది? మనది. మన దగ్గరే ఉంది కదా. ఉమ్, సో మన దగ్గర వైఫల్యం పెట్టుకుని మనము ఇటువంటి పరిస్థితుల్లో పక్క దేశం మీద యుద్ధం చేద్దాము అని అంటే గనక అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మీరు అక్కడ యుద్ధం ప్రకటించే లోపల ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఘటన లాంటిది కుకట్పల్లి ఘటన జరుగుతుంది, అంతే. లేదంటే కనుక ఇంకో మాదాపూర్ ఘటన జరుగుతుంది. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఆ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి కాబట్టి. నిన్న కాక మొన్న మన పేపర్లో చూసాము, రోహింగ్యాలకి ఆధార్ కార్డులు, అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్స్లు, పాస్పోర్ట్లు ఎవరో కాదు, మన పీపులే వాళ్ళకి సపోర్ట్ చేసి డబ్బుల కోసం చేస్తున్నారు. అట్లా ఉగ్రవాదులకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఇంటర్నల్ గానే మన అనుకున్న వాళ్ళు వాళ్ళతోటి కొల్యూడ్ అయ్యి వేరియస్ రీజన్స్ కావచ్చు, ఉమ్, డబ్బుల కోసం కావచ్చు, వేరే లోపాయికారి ఒప్పందాలు కావచ్చు, వాటి గురించి సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ కట్టడి లేకుండా ఈరోజు పశ్చిమ బెంగాల్ మనం చూసుకున్నాము, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కంట్రీ ఇండియాలో. అక్కడ ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో మన అందరికి తెలిసిన విషయం. ఈరోజు పహల్గామ్ అది కూడా మన దాంట్లోదే. సో ఈ విధంగా వాళ్ళు ఇక్కడికి రాగలుగుతున్నారు అని అంటే కనుక మన దగ్గర నుంచి సపోర్ట్ లేకుండానే వాళ్ళు వస్తున్నారా? ఇవన్నీ చేయగలుగుతున్నారా? ఉమ్, ఎందుకు మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ విధంగానే పాకిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడున్న ఏరియాలో బాంబు బ్లాస్ట్లు చేయలేకపోతున్నారు? వాళ్ళ యొక్క పీస్ని ఎందుకు డిస్టర్బ్ చేయలేకపోతున్నారు? సో పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. అందు గురించి మొదటి నుంచి కూడా డైరెక్ట్ యుద్ధం అనేది ఏది ఉండదు, ఉమ్, పీస్ని డిస్టర్బ్ చేస్తుంది, సామాన్యులు టార్గెట్ చేస్తుంది. అందు గురించే ముంబైలో జరిగిన అటాక్ కావచ్చు, దిల్సుఖ్నగర్లో జరిగిన అటాక్ కావచ్చు, అదేవిధంగా దేశంలో బాల్కోట్ కానీ, పుల్వామా కానీ, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు ఎన్ని దాడులు జరిగినాయో అన్ని దాడులు కూడా ఎక్కడ జరుగుతున్నాయి? లోపల జరుగుతున్నాయి, ఉమ్, భారతదేశం లోపల జరుగుతున్నాయి, బయట కాదు. సో కాబట్టి ఫస్ట్ మన దేశంలో ఉన్న ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న ఏవైతే గనక సంఘాలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, అసోసియేషన్స్ ఉన్నాయో, వీటిలన్నిటిని కూడా కట్టడి చేసి ఐబీని పటిష్టవంతం చేసి వాటిని కట్టడి చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ చేసుకుంటే మన ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత పక్కింటికి పోమని చెప్పని అంటారు. మన ఇల్లు చక్కగా లేదు కదా, అప్పుడు ఉమ్. పక్కోడి మీద యుద్ధం ఏం చేస్తాం? అంటే ముఖ్యంగా ఇందులో ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన సెక్యులర్ దేశం కాబట్టి మనం అందరినీ ఆదరిస్తాం. ఇప్పుడు ముస్లిం వ్యక్తి అతను నమాజ్ చేసుకుంటున్న అంటే ఒక సంఘంగా ఏర్పరిచి, మదర్సా లాంటి ఏర్పరిచి అందులో అతను ప్రవచనాలు చేస్తున్నాడా, లేకపోతే ఐఎస్ఐకి సంబంధించి వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించి ఏమైనా ప్రబోధాలు చేస్తున్నాడా మనకు తెలియదు. ఎలా గుర్తిస్తారు సార్? ఒక ఆరికాకు తెలియదు, ఒక సుంకునారికి తెలియదు.